నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. డొనాల్డ్ ట్రంప్ అంటే అందరికీ తెలుసున్నది ఒక అగ్రరాజ్యాధిపతిగా. అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం అగ్రరాజ్యాధిపతిగానే కాకుండా ఆయనకున్న వ్యాపారాల గురించి చాలామందికి తెలుసు. అఫ్కోర్స్ చాలామందికి తెలియదు కూడా. అయితే ఆయనకు చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీ ట్రంప్ మొబైల్ అనేటువంటి కొత్త మొబైల్ ఫోన్ని ఆ సర్వీసెస్ని ప్రారంభించింది. ఈ సర్వీసెస్లో భాగంగా T1 అనేటువంటి గోల్డ్ కలర్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయబోతున్నారు. ఇది యుఎస్లో తయారైనట్టుగా ప్రకటించారు. అయితే ఈ ఫోన్ నిజంగా అమెరికాలో తయారైందా లేదా అనేటువంటి డౌట్స్ అయితే మాత్రం వస్తున్నాయి. మరి ఈ సర్వీసెస్లో భాగంగా నెలవారీ ప్లాన్ అయితే మాత్రం $47.45 ధరతో అందిస్తున్నారు. ది 47 మొబైల్ ప్లాన్లో అనేక సర్వీసెస్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. అండ్ వీటిలో అన్లిమిటెడ్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్లు, డేటా, రోడ్ సైడ్ అసిస్టెన్స్, అలాగే టెలిహెల్త్ సర్వీసెస్, అలాగే 100కి పైగా దేశాలకు ఫ్రీ ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయట. మరి ఈ సేవలన్నీ వినియోగదారులకు సమగ్రమైన ప్యాకేజీని అందించేలా రూపొందించబడ్డాయని చెప్తున్నారు. కానీ దీని వెనక ఉన్న బిజినెస్ వ్యూహం చాలా చర్చనీయాంశం అవుతోంది. అదేంటో తెలుసా? T1 ఫోన్ విషయానికి వస్తే కనుక ఈ స్మార్ట్ ఫోన్ ధర $499 అంటే 42,929.72 అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో అలా నిర్ణయించబడింది. మరి ఇందులో 6.8 అంగుళాల స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే అమెరికన్ ఫ్లాగ్ డిజైన్, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఈ ఫోన్ యూఎస్లో తయారు చేసినట్టుగా ప్రకటించినప్పటికీ కూడా దీని తయారీపై అంటే దీని మేకింగ్ ప్రక్రియపై కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఫోన్ పార్ట్స్ కానీ లేదా అసెంబ్లీ సిస్టమ్ కానీ ఇతర దేశాల నుంచి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ట్రంప్ మొబైల్ సేవలు అయితే AT&T అండ్ వెరిజాన్ అండ్ T మొబైల్ వంటివి అమెరికా ప్రధాన టెలికాం క్యారియర్ల భాగస్వామ్యంతో పనిచేస్తాయన్నమాట. ఈ భాగస్వామ్యాలు సర్వీసెస్ను విస్తృతంగా వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి బాగా యూజ్ అవుతాయి. అయితే ట్రంప్ కుటుంబం అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాపార ఒప్పందాలు చేయడం నైతిక సందేహాలను అయితే రేకెత్తిస్తోంది. మరి ఒక పవర్లో ఉన్నప్పుడు వ్యక్తులు తమ పదవిని వ్యాపార లాభాల కోసం ఉపయోగించుకోవడం అనేది కరెక్టేనా? ఇది సముచితమైందేనా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లేదా ఆయన కుటుంబం వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ ప్రభుత్వ విధానాలను వ్యక్తిగత లాభాల కోసం ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆందోళనలు కూడా వినబడుతున్నాయి. దీంతో ట్రంప్ మొబైల్ సర్వీసెస్ ఒప్పందాలు ప్రజల విశ్వాసాన్ని నష్టపరిచే అవకాశం ఎక్కువగా ఉందని విమర్శకులు సైతం హెచ్చరిస్తున్నారు. మరి ఈ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబం ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కానీ ఇది ప్రజా విశ్వాసం, పారదర్శకతపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ట్రంప్ ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్ సహా చాలా వ్యాపారాలు ఉన్నాయి మనకు తెలుసు. మరి ఈ మొబైల్ బిజినెస్ కూడా ఎలా సాగుతుందో చూడాలి.